అన్న మాట్లాడితే 175కి 175 సీట్లు అనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తనను చూసి ఓటేస్తారని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇన్ఛార్జీలను మార్చుకుంటూ ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గ నాయకుల్ని మారుస్తున్నారనే ఒక వాదన అయితే ఉంది. అండ్ బీసీ కార్డుని తెర మీద తీసుకొచ్చారనే ఒక వాదన. దీని గురించి ఏమంటారు? బీసీలకి తీవ్రమైన అన్యాయం జరిగిందండి. అతను ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి సంక్షేమ పథకాల అడ్డం పెట్టుకొని రావాల్సిన కార్పొరేషన్ ద్వారా గుండా మాకు నిధులు ఇవ్వలేకపోయినాడు. నేను ఒక బీసీ నాయకుడిని. మాకు రావాల్సిన ఆదరణ పథకాలు అయితేనేమి, ఒడ్డర సామాజిక బిడ్డను నేను, ఒక ఆధార పథకాలు అయితేనేమి గతంలో నారా చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో 3 తూర్లు ఇచ్చినాడు. దాదాపుగా 132 కోట్ల రూపాయలు మా కులానికే ఇచ్చినాడు. ఒక ఉదాహరణకు చెప్తున్నాను. ఒక ఒడ్డెర కులానికే ఇన్ని ఇచ్చినోడు నారా చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో బీసీ సోదరులకి అందరికీ సపరేట్ కార్పొరేషన్లు పెట్టేసి కొంతమంది ఇన్నోవాలు ఎస్సీ ఎస్టీల వాళ్ళు కొనుక్కున్నారు. తర్వాత బీసీ కార్పొరేషన్ ద్వారా గుండా సగం లక్ష ఇస్తే 50, 2 లక్షలు ఇస్తే ₹1,00,000 సబ్సిడీ ద్వారా గుండా 1,000 కోట్లు, దాదాపుగా 19,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అది ఒకటి. తర్వాత బీసీలని రిజర్వేషన్ ద్వారా గుండా 36% ఉంటే దాన్ని 24% కుదించి 26,000 ఉద్యోగాలు దానికి సంబంధించిన నామినేట్ పోస్టులకి గండి కొట్టిన జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ బోతపడినాయి. బోతపడిన తర్వాత ఈరోజు బీసీలను అడ్డం పెట్టుకొని మరీ ఒక ఛాన్స్ పేరుతో సమాజం వరకు ఇప్పుడు బస్సులు తిరుగుతున్నాడు, అందరూ తిరుగుతున్నారు. ఏమైంది? అంతకుముందు కూడా తిరిగినారు బీసీ కోసం. ఏమైంది? ఉత్త కుర్చీలు కనపడుతున్నాయి కానీ వాళ్ళకి ఏమన్నా ఇది న్యాయం జరిగిందా? తిప్పలాడిచి తంతున్నారు. ఇప్పుడు ఇంకా 4.5 సంవత్సరం అయిపోయింది. అప్పుడంటే పోలీసులను అడ్డం పెట్టుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆ పోలీసులు కూడా చేతులు ఎత్తేసినారు. ప్రజలు ముఖ్యమండి. స్వీప్రం ఎవరు చేసినారు, ఎక్కడ చేసినారు అనేది గతానికి ఇప్పటికి బేరేషన్ చేసుకున్నారు. తండోపులుగా యువగలం అయితేనేమి, మా జాతీయ నాయకుడు ప్రధాన కార్యదర్శి యువగలం స్థాపించినప్పటి నుంచి తండోపులుగా చిత్తూరులో అంత ఇబ్బంది పెట్టినారు. మైకులు తీసుకున్నారు, కుర్చీలు తీసుకున్నారు. ఎంత చేసినా ప్రజలు అండ నిలవన్నారు, కార్యకర్తలు అండ నిలవన్నారు. టీడీపీకి బ్రహ్మరథంగా ఆయన భరోసా ఇస్తుంటే ఆ యొక్క రైతులైతేనేమి, ఆ యొక్క మహిళలైతేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి ఆయన సంఘీభావం తెలుపుతూ ఆయనకు అండగా నిలిచినారు. అది ఒకటి. బాబు భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ 6 అనేది మేము ఒకటి ఇడిచినాం. ఆ దాంట్లో మహిళలకు, పేదవాళ్ళకు, రైతులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడింది. ముఖ్యంగా బీసీల చట్టం తీసుకొచ్చినాడు. ఈ విధంగా ప్రతిదీ ప్రజల్లేకపోవడంలో ఏం చేయలేక ఈ దొందు మాటలు మాట్లాడుతున్నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు మాట్లాడితే సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈరోజు బీసీలకి పదవులు ఇచ్చినంత మాత్రాన న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఎక్కడిదాకా ఎందుకు మంగళగిరి నియోజకవర్గం ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం ఆ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన పరిస్థితి. ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గంజి చిరంజీవికి ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారని చెప్తాను. అలాగే విడదల రజనీని గుంటూరు తీసుకొచ్చి గుంటూరులో సీట్ ఇచ్చిన పరిస్థితి. ఇలా బీసీలకి పెద్ద ఎత్తున ఏదైతే ఈ సీట్లలో కేటాయిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్ళడం బీసీ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి అనే ఒక వాదన అయితే ఉంది. నిజంగా బీసీ సామాజిక వర్గ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ కూడా నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నమ్మరండి. కడాకట్టిగా చెప్తున్నాను. బీసీలు ఇంకా మోసకపోరు. బీసీలలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. అతను ఒక్కరు ఫుట్బాల్ ఆడుకున్నాడు. ఈ 4.5 సంవత్సరంలో ఏం చేయాలో అది చేసినారు. నువ్వు లాస్ట్లో కపట కన్నీళ్ళు మారినంత మాత్రాన నా సామాజిక వర్గంతో అందరితో రాజీనామాలు చేపించి బీసీలు పెద్దపీట ఇస్తానంత మాత్రాన గత 4.5 సంవత్సరంలో ఎవరు ఆధిపత్యం? ఈరోజు నీ సలహాదారులైనా, నీ సిఎస్ అయినా, డీజీపీ అయినా, పోలీస్ శాఖ అయినా, ఈ రెవెన్యూలో అయినా ప్రతి ఒక్కరూ దాదాపుగా నామినేట్ పోస్టులో 50 నుంచి ఒక సీఎంకి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి 1,000 కోట్లు ఖర్చు పెడుతూ ఈరోజు ఎవరుండింది? తన సామాజిక వర్గం. నామినేట్ పోస్టులో ఎవరుండేది? తన సామాజిక వర్గం. టింటిడీలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు బీసీలు చైర్మన్గా ఉన్నారు. కానీ ఒక్క ఛాన్స్ అని ఇచ్చావా? ఒక నెల ఇచ్చావా? టింటిలో అదే ఆలోచించుకో. ఇండియాలో నంబర్ 1 అయిన టెంపుల్ తిరుపతి చైర్మన్గా గత 5 ఏళ్లలో 2 బీసీలే. కానీ నీదేమైంది?
ఇద్దరు రేట్లు ఈరోజు అవి కూడా తక్కువ వచ్చేసి వాడుకుంటున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు కూడా మీకు మెడల్ దించింది. సిగ్గున్నా ఉండాలి. ఇంకా ఇప్పుడు మళ్ళీ బీసీలను అడ్డం పెట్టుకొని నువ్వు చేసేది ఏముంది? నామినేట్ పోస్టులు ఇచ్చినావు, 56 కార్పొరేషన్లు ఇచ్చినావు, వాటి ద్వారా కూడా ఎన్ని నిధులు ఇచ్చినావు అనేది ఒక్కటి చూపు చాలు. ఇప్పుడు బస్సు సామాజిక వర్గం పెట్టినారు, బస్సు యాత్ర పెట్టినారు, తొక్కలో ఏదేదో పెట్టుకున్నారు. ఒక్కరన్నా కానీ ఎన్ని నిధులు మేము ఇన్ని కోట్లు వాళ్ళకి ఇచ్చినాము, ఇన్ని కోట్లు బీసీలకి లబ్ధి పొందినారనేది ఒక్క మాట నువ్వు ఏదైనా చెప్పగలవా? నీకు ఆ దమ్ముందా? గుండెల్లో పెట్టుకొని నువ్వు ఆ మాట మాట్లాడు, నేను ఒప్పుకుంటాను.